ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి పేర్కొన్నారు. కమలాపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా లోకేష్, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఇక్కడికి ప్రచారానికి వచ్చిన సమయంలో మీరు ఊహించని అభివృద్ధి కమలాపురంలో పరుగులు పెడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు కొప్పర్తి పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేశామన్నారు. కమలాపురం నియోజకవర్గంలో యువకులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన భవిష్యత్తులో చేయాలని కోరారు. నారా లోకేష్ గారు మా యువ నాయకులు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరూ ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. మంచి చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు కమలాపురం ఆఫీస్లో చేసుకోవడం జరిగింది. కమలాపురం అభివృద్ధికి నేను మీరు ఊహించినంతగా చేస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ముందుకు అడుగులు కూడా వేయడం జరుగుతోంది. కొప్పర్తిలో ఇప్పటికే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 2300 కోట్లు తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా కీలకం. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన దానికి రివ్యూస్ అన్నీ కూడా చేసి పెట్టింది ఆయననే. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మీ యువత అందరికీ ఉద్యోగం అవకాశం కల్పించేదానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత పని చేయడంలో ఇంత స్పీడ్గా ఉన్న మా యువ నాయకులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆయన నాయకత్వంలో మేము ఇంకా ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తాం.